Okay, next problem. Sin inverse 4/5 plus sin inverse 5/13 plus sin inverse 16/65 is equal to pi/2 అని మనం ప్రూవ్ చేసుకోవాలి. సో ఈ ప్రాబ్లం క్యాలిక్యులేషన్లో మనకి ఉపయోగపడే ఫార్ములా sin inverse x ప్లస్ cos inverse x is equal to pi/2. సో ఈ x అనేది రెండు చోట్ల సేమ్ ఉన్నట్లయితే అది మనకి pi/2గా మనం నోట్ చేసుకోవచ్చు. సో ఈ ఫార్ములా మనం యూజ్ చేసుకోవాలి. సో ఈ ఫార్ములా యూజ్ చేయాలంటే ఇందులో ఒక సైన్ ఇన్వర్స్ని మనం అలానే ఉంచేసుకుందాం. ఒక రెండు సైన్ ఇన్వర్స్ ఫంక్షన్స్ని ఈ రెండింటిని సింప్లిఫై చేసి ఒక సైన్ ఇన్వర్స్ యాస్టీస్గా ఉంది కాబట్టి ఇంకొక రెండింటిని మనం కాస్ ఇన్వర్స్ 16/65గా మార్చుకున్నట్లయితే మనకి ఆటోమేటిక్గా pi/2 అనేది వచ్చేస్తుంది. సో మరి అది ఎలా చేద్దామనేది మనం చూద్దాం. సో నేను ఈ రెండు తీసుకుంటున్నాను. లెట్ sin inverse 4/5 is equal to a. దాన్ని మనం ఏగా తీసుకుందాం. దట్ ఇంప్లైస్ sin a is equal to 4/5. sin inverse అనేది రైట్ సైడ్ వస్తే sin a is equal to 4/5 అవుతుంది. సో రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకున్నట్లయితే ఇక్కడ యాంగిల్ ఏ కాబట్టి ఏ డినోట్ చేద్దాం మనం. సో రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అది sin a అంటే ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్ 4 ఇది 5. సో ఇది మనకి 3 వస్తుంది. ట్రిపుల్స్ మనకి ఐడియా ఉన్నాయి. 3² ప్లస్ 4² ఈజ్ ఈక్వల్ టు 5². సో ఈ ఫార్ములా ద్వారా ఏదైతే రిమైనింగ్ సైడ్ ఉందో మనం నోట్ చేసుకోవచ్చు. సో sin a వచ్చేస్తే cos a కూడా మనం నోట్ చేసుకుందాం. cos a ఈజ్ ఈక్వల్ టు అడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్ 3/5. ఓకే, నెక్స్ట్ సెకండ్ వన్ sin ఇన్వర్స్ 5/13. దీన్ని మనం b అనే పేరుతో తీసుకుందాం. దేర్ఫోర్ sin b ఈజ్ ఈక్వల్ టు 5/13. ఇక్కడ కూడా రైట్ యాంగిల్ ట్రయాంగిల్ మనం చూసినట్లయితే సో ఇక్కడ యాంగిల్ b. సో ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్. సైన్ అంటే ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్. సో ఈ యాంగిల్కి ఎదురుగా ఉండేది ఇది ఆపోజిట్ సైడ్. రైట్ యాంగిల్కి ఎదురుగా ఉండేది హైపోటెన్యూస్, లాంగెస్ట్ సైడ్ ఇట్ ఈస్. సో మనకి ట్రిపుల్స్ ఐడియా ఉన్నట్లయితే ఇది 12 వస్తుంది. ఇక్కడ మనకి ఉపయోగపడే ఫార్ములా 5² ప్లస్ 12² ఈజ్ ఈక్వల్ టు 13². ఓకే, సో దీని నుండి మనం cos bని మనం నోట్ చేసుకుందాం. cos b adjacent side by hypotenuse 12/13. ఓకే, నౌ వీ హ్యావ్ ఆల్ ద వాల్యూస్. నేను ఈ రెండే తీసుకుంటున్నాను. ఇది యాస్టీస్గా ఈ ఫంక్షన్ని మనం మార్చట్లేదు, దీన్ని అలానే ఉంచుకోవాలి. ఈ రెండింటిని సింప్లిఫై చేసి మనం cos ఇన్వర్స్ 16/65 తీసుకొని రావాలి. అది మన ఎయిమ్. ఓకే, నౌ సో దీన్ని మనం ఏ అనుకున్నాం, దీన్ని బి అనుకున్నాం. సో ఏ ప్లస్ బి. ఓకే, ఇది ఏ ఇది బి, ఏ ప్లస్ బి. సో మనం cos ఇన్వర్స్ 16/65 రావాలంటున్నాం కాబట్టి మనం cos a ప్లస్ బిని మనం కన్సిడర్ చేసుకోవాలి. నా cos a ప్లస్ బి. ఓకే, cos a ప్లస్ బి ఫార్ములా cos a cos b మైనస్ sin a sin b. ఓకే, సో మన దగ్గర అన్ని వాల్యూస్ ఉన్నాయి. cos a 3/5, cos b 12/13 మైనస్ sin a 4/5, sin b 5/13. సో ఎల్సిఎం చూసినట్లయితే 5/13 65, ఇక్కడ కూడా 5/13 65. సో 3/12 36 మైనస్ 4/5 20 విచ్ గివ్స్ 16/65. సో ఇదంతా కూడా cos a ప్లస్ బి. దేర్ఫోర్ cos a ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 16/65. దేర్ఫోర్ a ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు cos ఇన్వర్స్ 16/65. సో మనకి a ప్లస్ బి కావాలంటే కాస్ని మనం రైట్ సైడ్ మనం ట్రాన్స్ఫార్మ్ చేసుకుంటాం. ఇదర్ ఇట్ బికమ్ cos ఇన్వర్స్ 16/65. సో మరి a ప్లస్ బి అంటే ఎంతవరకు వాల్యూ వచ్చేసినట్టే. సో లెట్ us see కంటిన్యూషన్.
Okay, continuation. Therefore a plus b, a అంటే sin inverse 4/5, therefore sin inverse 4/5 plus b అంటే sin inverse 5/13, sin inverse 5/13 is equal to, we get a cos inverse 16/65. ఓకే, సో ఇప్పుడు మనం ప్రాబ్లం తీసుకుందాం. సో దీన్ని మనం ఈక్వేషన్ 1 అనుకున్నట్లయితే మన గివెన్ ప్రాబ్లమ్ని, సో 1 ఇంప్లాయిస్, ఓకే, ఈ రెండింటి ప్లేస్లో మనం కాస్ ఇన్వర్స్ 16/65, కాస్ ఇన్వర్స్ 16/65. సో ఆల్రెడీ థర్డ్ ఫంక్షన్, థర్డ్ సైన్ ఇన్వర్స్ 16/65. ఓకే, సో మన ఫార్ములా అబ్జర్వ్ చేస్తే సైన్ ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ కాస్ ఇన్వర్స్ ఎక్స్, ఈ రెండింటిలో ఎక్స్ అనేది సేమ్ ఉంటే దెన్ ఇట్స్ వాల్యూ ఈజ్ 5/2. ఓకే, మరి ఇక్కడ కూడా రెండింటిలో ఎక్స్ అనేది సేమ్ ఉంది. సో బోత్ ఆర్ 16/65, therefore the value of this is 5/2. That is the answer.